కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ దినమంతా మా మాటలు, మా తలంపులు, మా క్రియలు మీకు అంగీకారంగా ఉన్న సహాయం చేయండి. ఈ దినవాక్యం ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నా మనవి ఆలకించెను. The Lord listen to me. యెహోవాని ఉస్బార్బి మేరీ సున్లి. దేవుడు వింటారండి, చెవిటోడు కాదు. చెవులు నిర్మించిన వాడు వినకుండా మనునా అని లేఖనాలు చెప్తాయి. కాబట్టి దేవుడు వినేవాడు, దేవుడు సృష్టికర్త. అయితే నిర్గమకాండములో 34వ అధ్యాయములో 9వ వచనం, యెహోవా నా మీద నీ కటాక్షము కలిగినడలా నా మనవి ఆలకించుము. దేవుడు మన మనవి ఆలకించేవాడండి. ఎందరో ఆయా సమస్యల్లో ఉన్నారు, తెలియజేస్తున్నారు. దిగులు పడద్దు, దేవుడు ప్రార్థన వింటాడు, సహాయం చేస్తాడు. సుందర్, నీ జీవితంలో కూడా ఉన్న అప్పుల బాధ నుండి ఆయన విడుదల చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడు, కృంగిపోవద్దు, విశ్వాసాన్ని పుంజుకో. కన్నీటితో దేవుని సముఖంలో ప్రార్థన చేయి. నిర్గమకాండం 33:15 వచనములో, మోషే నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ప్రతిరోజు ప్రతి గంట దేవుని పిల్లలకు దేవుని సన్నిధి ఉండాలి. స్కూల్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించాలి. ఆయన నడిపించే దేవుడు. మా శిలామణి పాట పాడ, నడిపించు నానావాణి. అయితే ఆయన నడుపుదలకు ఒప్పుకోవాలా. నీ నడుపుదల కాదు, నీ ఇష్టానుసారం కాదు. దేవుడు ఏ కుటుంబాన్ని, ఏ సంస్థను, ఏ వ్యక్తిని నడిపిస్తారో వారు ధన్యులండి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఎంతమంది దిగులుతో, విచారముతో, అప్పుల బాధతో నలిగిపోతున్నారు. వారు దిగులు పడకుండా అతన్ని నీ మీద భారము వేసి ముందుకు సాగేదానికి కృపయం. సుందర కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడలో ఉన్న సమస్యలు మీరు తీర్చండి. అప్పుల బాధలను కృంగిపోతుండగా దేవా మీరే ఆ బిడను బలపరిచి మీ మీద సంపూర్ణంగా ఆనుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.